హాయ్ ఫ్రెండ్స్, మీ రాయలసీమ కుర్రాడు. ఈరోజు ఒక మంచి వీడియో చేస్తున్నాను. చాలా రోజుల తర్వాత ఒక వీడియో చేస్తాను. మధ్యలో గ్యాప్ వచ్చేసింది. ఇవన్నీ సుగంధాలు, కర్పూరవల్లి. వీటికి మనం ఆగట్టపోతున్నాము. ఎందుకంటే ఇదంతా ఓపెన్ ప్లేస్ అనమాట. పొలానికి వెళ్ళే దారి అనమాట ఇది. ఇవి కూడా వాటి కోసమే కోరికలు వెళ్ళిపోయినాక ఈ ఆకంతా తెచ్చేసాము. ఒక చెట్టుకు 6-7 ఆకులు తెచ్చేసాము. ఎందుకంటే ఈ ఆకులు వచ్చేసి మనం పైకి మన చెట్టు ఉంది కదా, మొత్తం కూలగా చేసాను కడతానని. ఈ చెట్టు ఉంది కదా, హైట్ నుంచి హైట్ కడతాం కిందికి. ఆ లాస్ట్లో నేను కొత్తగా పట్టుకొని పైకి లాగేసి అక్కడ తాడేసి కట్టేసామనుకో, ఎండకి ఇలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఇది రోడ్డు పక్కన ఈ చివరి నుంచి ఆ చివరి వరకు రోడ్డు కాబట్టి. ఇప్పుడు ఏప్రిల్ మే నెల, ఇది ఫుల్ ఎండలు ఉన్నాయి. ఎండలకు చెట్లు దెబ్బతింటాయి. చూడండి ఎలా అయిపోయింది చెట్టు. గ్రీన్లోనే వచ్చింది, ఎల్లోలోకి వచ్చేస్తుంది చెట్టు. ఎండ ఎఫెక్ట్ అనమాట. ఇదంతా ఎండ కాబట్టి. ప్లస్ ఇది ఓపెన్ ప్లేస్, నాకు ఈ పక్కంతా గాలి వచ్చేస్తుంది. ఇంకా కొద్ది రోజులు పోతే నెక్స్ట్ మంత్ గాలి మలుతుంది ఎక్కువ. అందుకోసం కడతానే అంత ఇది రెడ్ లేకుండా. చూడండి ఎలా అయిపోయిందో చెట్టు. ఎల్లోకి వచ్చేసింది అనమాట. ఓపెన్ ప్లేస్ కాబట్టి, ఇది రోడ్డు కాబట్టి. ఈ రోడ్డు సెగ వచ్చేసి దానికి చెట్టు మీద పడుతుంది అనమాట. చెట్టు మీద ఏమవుతుందంటే ఆ చెక్క ఎల్లో కలర్ వచ్చేస్తుంది. చెట్టు ఎండిపోయినాక మళ్ళీ చెట్టు వేడికి చెట్టు పడిపోయే అవకాశం కూడా ఉంది. అలా పడకపోకుండా అంటే మనం ఇలా ఆకు తీసుకొచ్చేసి ఒక 4 అడుగులు 3 అడుగుల వరకు ఆకు కట్టేసామనుకో, ఆ వేడి అనేది మొదలుకి తగలదు అనమాట. మొదలుకి తగలినప్పుడు ఏమవుతుందంటే చెట్టు కొంచెం ఫ్రీ అవుతుంది అనమాట, కూల్గా ఉంటుంది కొద్దిగా. అది ఆకట్టకపోతే ఏమవుతుందంటే ఈ విధంగా మొత్తం ఎర్రగా అయిపోతుంది చెట్టు అంతా. చూడండి వారం తెల్ల అయిపోయింది, ఎర్రగా అయిపోయింది తోడంతా మొదలని. అందుకోసం ఈ ఆకు తీసుకువచ్చాను. మా పచ్చరెడ్డి తోటలో అది జీనియన్లో అనేది కట్ చేసి ఇచ్చి ఇది వేసేసి చెట్టు దగ్గర నేను కట్ చూపిస్తాను ఇప్పుడు ఎలా ఉంటుందో. 4 అడుగులు 3 అడుగులు కట్టుకోవాలి ఆకు నిలువుకి. ఇక్కడ వరకు కట్టేసుకునేమనుకో మనం 3 ఫీట్ 3-4 ఫీట్ ఫ్రీగా ఉంటుంది. కట్టిన తర్వాత చూపిస్తాను ఎలా ఉన్నది. ఇది ఫ్రెండ్స్ కట్టిన తర్వాత ఇలా ఉంటుంది అన్నమాట. చూడండి ఎలా కట్టేసాము. 4 ఫీట్ మొత్తం ఇలా కట్టేసాము ఆకంతా. ఈ సెగ అనేది ఇలా తగలకుండా ఉంటుంది చెట్టుకు, ఎఫెక్ట్ లాగా ఉంటుంది. గాలికి సెగ్గని తోట ఇలా కట్టేసుకుని అనుకో, వారం పెట్టి వారబేరు కట్టేసాను అంతా. ఇదంతా ఈ వేడి అనేది రోడ్డు అన్నమాట. రోడ్డు వేడి తగలకుండా ఉంటుంది. ఇది కట్టకముందు, కట్టిన తర్వాత కట్టకముందు ఎలా అని చెప్పండి. మీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ దగ్గర ఏమైనా ఐడియాస్ ఉంటే చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్. ఏమైనా డౌట్స్ ఉంటే మా ఫోన్ నెంబర్ ఇస్తాను, అక్కడ వాట్సాప్లో మెసేజ్ చేయండి, కాల్ చేయొద్దు. థ్యాంక్ యూ, బాయ్.